కంచెగచ్చిబౌలిలో 400 ఎకరాల్లో ఉన్న అటవీ భూమిలో ప్రకృతిని విధ్వంసం చేయొద్దన్నారు ప్రొఫెసర్ హరగోపాల్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 400 ఎకరాల భూమి ప్రభుత్వానిది అయినప్పటికీ ఆ భూమి నైతికంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందుతుందని చెప్పారు. 50 ఏళ్లుగా ఆ భూమిని హెచ్సియు కాపాడుకుంటూ వస్తుందని తెలిపారు. ఇక బుల్డోజర్లు పెట్టి చెట్లను కూలగొడుతున్నారని, వన్యప్రాణులను తరిమేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతిని విధ్వంసం చేసి సంపద సృష్టించడం అభివృద్ధి కాదన్నారు వక్తలు. 1974లో ఒక ప్రతిష్టకరణ విశ్వవిద్యాలయం అని ఇందిరాగాంధీ అడిగినప్పుడు ఈ భూమి మాకు ఇచ్చారు. ఇవాళ మీ భూమి అని అంటే ఈ భూమి జీవో అయితే ఉంటుందో ఎక్కడో చోట కాంపౌండ్ వాళ్ళు అయితే కట్టుకున్నాం కదా. కనుక ఇవాళ లీగల్గా వాళ్ళు మాట్లాడుతున్నారు. చట్టపరంగా భూమి వాళ్ళదే అని నిన్న ప్రభుత్వాన్ని కూడా నేను చెప్పాను. చట్టపరంగా భూమి మీదే, కానీ నైతికంగా భూమి మాది. ఇట్స్ అ మారల్ క్వశ్చన్. మేము 50 నుంచి ఓనర్స్ ఆఫ్ దట్ ల్యాండ్. 50 ఓనర్షిప్ మాకుంది కదా. 50 నుంచి ఎవరు మా ల్యాండ్ ముట్టలేదు కదా. అడిగితే కూడా మేము భూమి అన్నాం కదా. అయినా మీరు వాళ్ళ ఆ భూమి మాది అని అన్నారు. ఆ భూమి సరే మీదని మేము ఒప్పుకుంటున్నాము. మీరు కోర్టులో గెలిచారు. గెలిచిన తర్వాత మీరు ఆ 400 ఎకరాల ల్యాండ్ను ఏం చేస్తున్నారు అనే దగ్గర ప్రశ్న వచ్చింది. మేము ఈ భూమిని అభివృద్ధికి ఉపయోగిస్తామంటే డిఎన్ గారు చెప్పారు. అభివృద్ధి అంటే ఏమిటి? అభివృద్ధి అంటే కేవలం సంపద సృష్టినా? అభివృద్ధి అంటే ఫ్యాక్టరీస్ అయినా? ప్రకృతి పూర్తిగా నాశనం అయిపోయిన తర్వాత అభివృద్ధి వస్తే ఇది దేనికోరం? నిన్న నేను చెప్పాను వాడికి, హైదరాబాద్లో 1960లో 64లో నేను ఉస్మానియాలో చదువుతున్నప్పుడు వీ హ్యాడ్ నో ఫ్యాన్. అంత చల్లగా ఉంది. ఫ్యాన్లో లేకుండా మేము హాస్టల్లో ఉన్నాం. ఫ్యాన్ తర్వాత వచ్చింది. ఇవాళ ఏసీలు పెట్టుకున్నాం, మన కంఫర్టబుల్గా లేదు. ఎందుకు ఎంత మారింది ప్రకృతి? ఇంత మారిన అర్థం కాదా మనకు? ఇప్పటికైనా కొంత కాపాడుకోవాలని. We are not contesting that. It could be your land, but it is also a public land, and there is wildlife there is forest there is an ecosystem, a thriving ecosystem there. మీరు ఉత్తి మష్రూమ్ రాక్ ని సేవ్ చేసేసి మిగతా అంతా కట్ చేసేస్తే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్? ఇప్పుడు ఇట్ ఈస్ అ హెరిటేజ్ సైట్ ఫర్ అ రీజన్. ఇప్పుడు నేను లేక్స్ పక్కన అన్ని కట్టేస్తాను, కానీ లేక్స్ ఉంటాయి. అయితే లేక్స్ డ్రై అప్ అయిపోతే ఎవరి రెస్పాన్సిబిలిటీ అది? So it is, the lakes are existing because of the ecosystem around it. The animals are existing because of the lakes and the ecosystem. మీ యానిమల్స్ ఎక్కడో పెట్టేసి లేక్స్ పక్కన కట్టేసి ఒక రాక్ ని ప్రిజర్వ్ చేస్తాను అంటే దట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఇప్పుడు ప్రభుత్వము మేము ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి చేస్తున్నాము, స్టూడెంట్స్ కి జాబ్స్ ఇవ్వడం కోసం చేస్తున్నాము. అక్కడ ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాగా 400 ఎకరాలు క్లియర్ చేసి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎట్లా ఎస్టాబ్లిష్ అయిందో అలాంటి ఒక కొత్త ఐటీ డెవలప్మెంట్ ఏరియా అక్కడ పెడతాము అంటున్నప్పుడు, ఇప్పుడు మీకు లక్షలాది మంది ఐటీ సెక్టర్ వాళ్ళే ఇది మాకు వద్దు బాబు అంటున్నారు. అక్కడ హెచ్యూలో స్టూడెంట్స్ అందరూ ఏమో పూర్తిగా నిద్రాహారాలు మాని అక్కడ యాజిటేషన్ చేస్తున్నారు.